భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని భక్తులకు ప్రత్యేక అనుభవాలు అందిస్తాయి. ఈ దేవాలయంలో కొన్నింటికి సంబంధించిన పౌరాణిక కథలు, మర్మాలు, సాంప్రదాయాలు ఇప్పటికీ మనసులను ఆకర్షిస్తాయి. వాటిలో కొన్ని రహస్యాలు, అనుసరించే సాంప్రదాయాలు, సైన్స్ కూడా అర్థం చేసుకోవడంలో విఫలమైపోయాయి. కొన్ని ఆలయాలు తమ ప్రత్యేకతలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మరికొన్ని వాటి ప్రత్యేకత సాంప్రదాయాలతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆ రకమైన ఆలయం కర్ణాటకలో ఉన్న ఉడిపి శ్రీకృష్ణ ఆలయం. ఉడిపి శ్రీకృష్ణ ఆలయం దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక అత్యంత పురాతన దేవాలయం. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. దీనికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఈ ఆలయంలో భక్తులు తమ ప్రసాదాన్ని తరచుగా నేలపై ఉంచి తీసుకోవడం ఒక ప్రత్యేక సాంప్రదాయం. ఈ విధంగా ప్రసాదాన్ని స్వీకరించే భక్తులు తమ కోరికలు నెరవేరేలా శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందినట్లుగా భావిస్తారు. ఈ ప్రక్రియ ప్రతి భక్తుడికి ఒక పవిత్రమైన అనుభూతి కలిగిస్తుంది. ఉడిపి శ్రీకృష్ణ ఆలయానికి సంబంధించిన మరొక ప్రత్యేకత శ్రీకృష్ణుడి ప్రతిష్ఠిత విగ్రహం ప్రతిఫలంగా మారడం శ్రీస్వామి ఆలయంలో కనపడే విధానం చాలా వింతగా ఉంటుంది. భక్తులు శ్రీస్వామిని దర్శించడానికి కిటికీలో ఉన్న 9 రంధ్రాల ద్వారా చూసి పూజలు చేస్తారు. ఈ కిటికీ ద్వారం దర్శనం తీసుకున్నప్పుడు భక్తులు ఆధ్యాత్మికత, సంతృప్తిని పొందుతారని నమ్మకం ఉంది. ఉడిపి ఆలయానికి సంబంధించిన ఒక ప్రముఖ కథ కూడా ఉంది. కనుక దాసు అనే ఒక గొప్ప భక్తుడు ఒకప్పుడు ఈ ఆలయంలో ప్రవేశించడానికి నిరాకరించారు. అప్పుడు అతను ఆలయానికి వెనుక వెళ్లి శ్రీస్వామిని ప్రార్థిస్తూ తన తపస్సును ప్రారంభించాడు. ఈ సమయంలో శ్రీకృష్ణుడు తన దర్శనాన్ని ఇచ్చాడు. దీంతో ఆ భక్తుడి శ్రద్ధను గమనించిన శ్రీకృష్ణుడు తన విగ్రహాన్ని గోడ వైపుకు తెప్పించాడు. ఇప్పటి వరకు ఈ ఆలయంలో విశేషమైన ఈ ఘట్టం ప్రతిష్ఠించబడింది.